ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అరే, ఒక మగాడి మనసు అర్థం చేసుకోలేకపోతే ఎంత అందం ఉండి ఏం ప్రయోజనం? ఎందుకు ఫీలిందో ఎలా తెలుసుకోవాలి? చాందినికి ఫోన్ చేస్తే చెప్పదు. ఎవరిని అడగాలి? ఎస్, నీలిమ. వీడేంటి ఇప్పుడు కాల్ చేస్తున్నాడు? చెప్పు వరుణ్. ఎలా ఉన్నావు నీలిమ? బానే ఉన్నాను. ఎందుకు ఫోన్ చేసావో చెప్పు. అదా, చాందిని దోసపాడు వెళ్ళిందంట, నీకు తెలుసా? ఏ, నీకిప్పుడే తెలిసిందా? అవును. అయినా ఇంత సడన్గా ఏంటి? ఏం లేదు, పార్థుకి చాందినికి మధ్య డిస్టర్బెన్సెస్ అవి ఎక్కువగా ఉన్నాయి. అందుకే అక్కడికి వెళ్తే ప్రశాంతంగా ఉండొచ్చని వెళ్ళుంటుంది. ఏంటి నీలిమ ఇది? అసలే బాధలో ఉన్న అమ్మాయి ఒంటరిగా వెళ్తే బాధ మరింత పెరుగుతుంది, కానీ బాధ ఎలా తగ్గుతుంది? కరెక్టే, చాందిని డిప్రెషన్లోనే ఉంది. కానీ మనమేం చేస్తాం వరుణ్? అలా అని చాందిని వదిలేయచ్చా? నువ్వు కూడా ఇలా మాట్లాడితే ఎలా? ఇంతకీ పార్థు ఎలా ఉన్నాడు? అయితే ఒక పని చెయ్యి, నువ్వు వెంటనే దోసపాడు వెళ్ళిపో. ఏంటి, నేనా? అవును, నువ్వే. ఇక్కడుండి చాందిని గురించి ఆలోచించే కన్నా అక్కడుండి చాందినికి ధైర్యం చెప్పడం మంచిది కదా. అసలే నువ్వు చాందిని మంచి కోరుకుంటున్నావు. కరెక్టే. అయితే నేను వెళ్ళొచ్చు. నువ్వు ఇలాంటప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలి. వాళ్ళ వెల్ విషయాన్ని చెప్పుకొని తిరగటం కాదు, చేసి చూపించాలి కదా. ఓకే, బాయ్. నువ్వు సూపర్ నీలిమ, ఒక మంచి ఐడియా ఇచ్చావు. గుడ్ మార్నింగ్ మేడం. నేనే సైట్కి వస్తానని చెప్పాను కదా, ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏం లేదు మేడం, మీరు వచ్చేలోగా ఈ ఫైల్స్ అన్ని స్టడీ చేస్తే మంచిదని ఈ ఫైల్స్ మీకు ఇవ్వడానికి వచ్చాను మేడం. సరే, ఆ ఫైల్ అక్కడ పెట్టండి, నేను స్టడీ చేసి 1 అవర్లో స్టార్ట్ అవుతాను. ఓకే మేడం. అమ్మా చాందిని. మామయ్య, మీరా? రండి, కూర్చోండి. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను మామయ్య. నువ్వు కూర్చో తల్లి, అక్కడ బెటరా. అలాగే పెద్దయ్య. ఎలా ఉన్నావమ్మా? చూస్తున్నారు కదా మావయ్య, బానే ఉన్నాను. నేను ఇక్కడికి వచ్చాను, నువ్వు మన ఊర్లోనే ఉన్నావని తెలిసింది, అదే చూసి వెళ్దామని వచ్చాను. ఏంటి తల్లి అదోలా ఉన్నావు? ఏం లేదు మావయ్య. అవును చాందిని, నువ్వు ఒక్కదానివే వచ్చావు, పార్థు రాలేదా? అంటే ఇది మమ్మీ వాళ్ళ ప్రాజెక్టే కదా, అందుకే నేను మాత్రమే వచ్చాను. మంచిదే, సొంతూరు ఇంత దూరం వచ్చావు. వచ్చేటప్పుడు ఇద్దరూ కలిసి జంటగా వచ్చుంటే బాగుండేదమ్మా. భార్యాభర్తలు కలిసి ఉంటే బాగుంటుందని అందరూ అనుకుంటారు మావయ్య, కానీ విడిపోయిన వాళ్ళు కూడా ఉంటారు, కలవాలనుకున్నా కలవలేరు. మేం నీ గురించి మాట్లాడుతుంటే నువ్వు భాను కార్తిక్ల గురించి చెప్తావేంటి? నేనెవరి గురించి చెప్పట్లేదు రాము, జనరల్గా చెప్తున్నాను. ఇది బిజినెస్ పని కదా, అందుకే పార్థు రాలేదు. అమ్మగారు, మీకు ఇష్టమని పెద్దయ్య గారు జున్ను తీసుకొచ్చారు, తినండి అమ్మా. తర్వాత తింటానులే. గుడ్ మార్నింగ్ చాందిని. నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? మీరు వచ్చారని తెలిసింది, అందుకే ఇక్కడికి వచ్చాను. ఏంటి? అదే చాందిని గారు, మీరు దోసపాడు వచ్చారని తెలిసింది, మీతో మాట్లాడాల్సిన పని ఉంది, అందుకే ఇలా వచ్చాను. దానికి ఇక్కడ దాకా రావడం ఎందుకు? ఫోన్లో చెప్తే సరిపోతుంది కదా. అది
చాందిని గారు వీళ్ళెవరు? ఈ ఊరు వాళ్ళ? ఆయన మా మావయ్య, తను మా వదిన ఫ్రెండ్. ఓ, నేను అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వలేదు. అంటే చాందిని గారు మాట్లాడాలంటే ఫోన్లో మాట్లాడొచ్చు, కానీ ప్లాన్ చూపిస్తూ డీటెయిల్గా మాట్లాడాలంటే నేను రావాలి కదా, అందుకే వచ్చానన్నమాట. ప్లాన్ ఏంటి? అదే చాందిని, మనం కొత్తగా ఆఫీస్ బిల్డింగ్ కట్టాలనుకున్నాం కదా, అదే బ్లూ ప్రింట్ వచ్చింది. మీ ఇష్ట ప్రకారం కడుతున్న బిల్డింగ్ కదా, ప్లాన్ మీరు అప్రూవ్ చేయాలి, అప్పుడే నా ప్లాన్ సక్సెస్ అవుతుంది. నీ ప్లాన్ ఏంటి? అదే ఇంజనీర్ పక్క నుండి నేనే ఈ ప్లాన్ గీయించానంటే అది నాదే అవుతుంది కదా. ఈవినింగ్ వస్తాను వరుణ్, నేను మైనింగ్ సైట్కి వెళ్ళాలి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఓకే ఓకే, నో ప్రాబ్లం, నేను వెయిట్ చేస్తాను. అమ్మా, నువ్వేదో పనిలో ఉన్నట్టున్నావు, మేము బయలుదేరుతాం. అలాగే మావయ్య. మర్చిపోకుండా జున్ను తినమ్మా. అలాగే మావయ్య. పదమ్మా. సరే వరుణ్, ఆ ప్రాజెక్ట్ గురించి ఈవినింగ్ డిస్కస్ చేస్తాను. ఈవినింగ్ దాకా ఉండమని ఇండైరెక్ట్గా చెప్పావు. నువ్వే ప్రపంచం అనుకున్న నా కోరిక ఈ రోజుతో తీరబోతుంది. ఓం దుర్గాయై నమః, ఓం శివాయై నమః, ఓం మహాలక్ష్మీ నమః, ఓం మహాగౌర్యై నమః, ఓం చండికాయై నమః, ఓం సర్వజ్ఞాయై నమః. అమ్మ భాను, ఈరోజు దుర్గాష్టమి, అసుర సంహారానికి ఈరోజు విశేష పూజ ఉంటుంది. నువ్వు సాయంత్రం తప్పకుండా రావాలి, అలాగే మీ వారిని కూడా తీసుకుని రావాలి. ప్రెసిడెంట్ గారు లేరా? అదిగా వస్తున్నారమ్మా. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఏంటమ్మా బాను? అదే విఐపి గెస్ట్ ఎవరో వస్తారన్నారు కదా, ఎవరనేది ఫైనల్ అయ్యారా? ఇంకా లేదమ్మా, ప్రవచనకర్తలను గాని బిజినెస్ మ్యాన్లు గాని చూస్తున్నాం, ఎవరైతే వాళ్ళు వస్తారు. ఏమ్మా? అదే మీరు ఒక బహుమతి సెలెక్ట్ చేయమన్నారు కదా, ఇప్పుడు చాలా వరకు కుటుంబ వ్యవస్థ అంతరించిపోతుంది, అందరూ కలిసి ఉంటే ఎంతో బాగుంటుందో చెప్పే విధంగా ఒక ఫోటో ఫ్రేమ్ సెలెక్ట్ చేశాను, దాన్ని మెమెంటోగా ఇద్దాం అనుకుంటున్నాను. కుటుంబ వ్యవస్థ గురించి చెప్తానంటే ఇంకేమంటానమ్మా, ఇప్పుడు కావాల్సింది కూడా అదే, అలాగే ఇద్దాంలేమ్మా. సరేనండి, నేను ఏర్పాట్లు చేసుకుంటాను. సరేనమ్మా. అంకుల్, కాఫీ ఏమన్నా తీసుకురమ్మంటారా? కాఫీయా? కాఫీ వద్దులేమ్మా, మజ్జిగ, చల్లగా మజ్జిగ కలిపివు. అలాగే అంకుల్. కాస్త అల్లం ఎక్కువయ్యే. అలాగే. ఒక నిమిషం, భాను ఫోన్ చేస్తోంది, రా కూర్చో, స్పీకర్ ఆన్ చేస్తాను. హలో బంగారం. నాన్నా, ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నాను బంగారం. ఏంటే అప్పుడే అంకుల్ మీద బెంగ పెట్టేసుకున్నావా? ఎలా ఉన్నారు అని అడుగుతున్నావు? మా నాన్న మీద నేను కాకపోతే ఇంకెవరు బెంగ పెట్టుకుంటారు? అయినా నాన్న ఆఫీస్లో కదా ఉండాలి, నువ్వు అక్కడున్నావేంటి? నేను అంకుల్ చాందిని పలకరించడానికి వెళ్ళొచ్చామే. పార్దు అన్నయ్య చాందిని దోసపడొచ్చారా? అంటే పార్దు రాలేదమ్మా, చాందిని ఒక్కరితే వాళ్ళ మైండ్స్ పనేదో చూసుకోవడానికి వచ్చిందంట, అందుకే ఒక్కసారి వెళ్ళి పలకరిద్దామని వెళ్ళొచ్చాను. చాందిని ఒక్కతే వచ్చిందా? విచిత్రంగా ఉందే. ఇంతకన్నా విచిత్రం ఇంకోటి ఉందిలే. ఏంటది? వాడెవడో వరుణ్ అంట, ఆఫీస్ పని వదిలేసి ఇక్కడికి వచ్చాడు. వాడి మాట తీరు చూస్తే చాలా చిరాకు అనిపించింది. జనాలు ఎలా ఉన్నారో ఏంటో. వరుణా? వాడి సంగతి మనకెందుకులే కానీ నువ్వెందుకు ఫోన్ చేసావో చెప్పు. నాన్నా, మీరెప్పుడొస్తారు? వచ్చేస్తాం, పదవగానే తొందరలోనే వచ్చేస్తాం. ఎల్లుండే దసరా, కాలనీలో ఫంక్షన్ ఉంది కదా, మీరు త్వరగా రండి. అలాగేలే తల్లి, వచ్చేస్తాం. ఉంటాను. చాందిని గారు, ఇక్కడున్నది మీ క్యాబిన్, ఇటుపక్క కార్నర్లో పార్దు గారి క్యాబిన్, మీ క్యాబిన్కి ఎదురుగా ఉన్నది నా క్యాబిన్.
మనిద్దరం ఈరోజు ఇక్కడ ఉన్నామని ఊహించుకుంటుంటేనే ఎంతో బాగుంది కదా. ఈ పల్లెటూరికి హనీమూన్కి వచ్చినట్టుంది. ఇక నేను టైం వేస్ట్ చేయకూడదు. చాందిని, ఇప్పుడే వస్తాను. ఓకే. తాగిన 10 నిమిషాల్లోపు నువ్వు మత్తులోకి వెళ్ళిపోతావు. మళ్ళీ నీకు స్పృహ వచ్చేసరికి తెల్లారిపోతుంది. ఈ రాత్రి నిన్ను నేను సొంతం చేసుకుంటాను. ఇది నీకు శుభరాత్రి, నాకు శివరాత్రి. చాందిని, హ్యావ్ ఇట్. నేను తెమ్మని చెప్పలేదే. చెప్తే తీసుకొచ్చేవాళ్ళు పని వాళ్ళు అవుతారు, తెలుసుకొని తీసుకొచ్చేవాళ్ళు మన వాళ్ళు అవుతారు. ఇలా అడగకుండా తీసుకొస్తే అతి అంటారు. గుడ్ జోక్. మీరు వర్క్లో పడి ఎంత స్ట్రెస్ అవుతున్నారో మీకు తెలియడం లేదు. ఇది ఫ్రూట్ జ్యూస్. ఇది తాగితే ఎనర్జీ లెవెల్స్ కూడా పెరుగుతాయి. హ్యావ్ ఇట్. ప్లాన్ అంతా బానే ఉంది వరుణ్, కానీ చిన్న చేంజ్. నీ క్యాబిన్ ఫస్ట్ ఫ్లోర్కి మారుద్దాం. సెకండ్ ఫ్లోర్లో ఉన్న కాన్ఫరెన్స్ హాల్ని కింద ఫ్లోర్కి మార్చేద్దాం. మిగతాదంతా నార్మల్గా ఉంచేద్దాం. ఈ రాత్రి నువ్వే నా సొంతం అవుతున్నావు కదా. క్యాబిన్ ఎందుకు మారుతుంది? నేనే నీ క్యాబిన్లోకి వస్తాను. ఈరోజు దుర్గాష్టమి. ఈరోజు అమ్మవారు దుర్గాదేవి రూపంలో మనల్ని అనుగ్రహిస్తుంది. మనందరం అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుదాం. నీలిమాతో వరుణ్ మాట్లాడడం ఏంటి? చాందిని దోసపడలో ఒంటరిగా ఉంటే వరుణ్ అక్కడికి ఎందుకు వెళ్ళాడు? అంతా అనుమానాస్పదంగా ఉంది. సరే, రాముకు కాల్ చేద్దాం. రాము, నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పు. అదేనే చాందిని. ఒక్క నిమిషం. బాను, అక్కడ అమ్మవారికి హారతిస్తున్నారు, నువ్వు వెళ్ళవా? సారీ, నువ్వేదో కాల్లో ఉన్నట్టున్నావు, మాట్లాడుకో. రాము. బాను, మాట్లాడుతూ ఆగిపోయావేంటే? ఆయన వచ్చారు. మళ్ళీ కాల్ చేయనా? లేదు, వెళ్ళిపోయారు. చెప్పు. చాందిని అంటున్నావేంటి? అది కాదే, చాందిని పార్దులకి మధ్య గొడవలున్నాయని నీకు కూడా తెలుసు కదా. అందుకే ఒంటరిగా చాందిని అక్కడికొచ్చింది. కరెక్టే, కానీ అది భార్యాభర్తల మధ్య గొడవ కదా, మనమేం మాట్లాడతాం? మాట్లాడమని నేను చెప్పడం లేదు, కానీ చాందిని ఆ పరిస్థితుల్లో అక్కడికొచ్చినప్పుడు వరుణ్ అక్కడికి రావడమే నాకు అనుమానంగా ఉంది. అదేంటి? వరుణ్ వాళ్ళ కంపెనీలో పనిచేస్తున్న మనిషి కదా, తనొస్తే అనుమాన పడాల్సిన అవసరమే ఉంది. ఉంది రాము.
వరుణ్ వాళ్ళ ఎంప్లాయీగా వస్తే నేను అనుమానించేదాన్ని కాదు. కానీ మొన్న నేను ఆఫీస్కి వస్తున్నప్పుడు వరుణ్ నీలిమతో మాట్లాడడం చూశాను. వరుణ్కి నీలిమకి సంబంధం ఏంటి? చాందిని వచ్చింది దోసపాడులో వాళ్ళ మైనింగ్ చూడ్డానికి. దానికి పార్థు కంపెనీతో ఎలాంటి సంబంధం లేదు కదా. సో అలా చూసుకున్నా అక్కడికి వరుణ్ రావాల్సిన అవసరం లేదు. చాందినికి పార్థుకి మధ్య గొడవలున్నా వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వస్తే అక్కడికి పార్థు రావాలి. కానీ వరుణ్ రావడమే నాకు అనుమానంగా ఉంది. ఈ అనుమానాల్లో నిజం ఉందంటావా? ఛాన్స్ తీసుకోవద్దు రాము. వరుణ్ మంచి మనసుతోనే వచ్చాడనుకో, ఇబ్బంది లేదు. కానీ తనలో ఏవైనా దురుద్దేశం ఉందనుకో, అక్కడ అన్యాయం అయిపోయేది చాందిని. తను నాకు ఆడపడిచే కాదు, నన్నెంతో అభిమానించే పార్థు అన్నయ్య భార్య. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? అర్థమైందా? సరే బాను, నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను. జాగ్రత్త, ఉంటాను. అమ్మ దుర్గమ్మ, చాందినికి ఎలాంటి అపకారం జరగకుండా నువ్వే కాపాడు. ఇంకా 5 నిమిషాలే ఉంది. చాందిని మత్తులోకి జారుకుంటుంది. నేను చాందిని సొంతం చేసుకుంటాను. ఇన్ని రోజుల నా కల ఈ రోజు నిజం కాబోతుంది. వరుణ్, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు చాందిని గారు, బిల్డింగ్లో మార్పులు చెప్పారు కదా, అది ఎలాగా అని ఆలోచిస్తున్నాం. ఈ బ్లూ ప్రింట్ పార్థుకు కూడా చూపించు. నేను చెప్పిన చేంజెస్ పార్థుకు కూడా చెప్పు. పార్థు సజెషన్స్ తీసుకొని ఇంజనీర్కి చెప్పు. అతను చేంజెస్ చేస్తాడు. ఇంకా నువ్వు ఆలోచించడానికి ఏముంది? అయ్యా, అవును అన్నట్టు బాగా చలేస్తుంది కదా, నేను వెళ్ళి డోర్స్ క్లోజ్ చేయనా? ఇంకా 4 నిమిషాలు. ఎక్కడైనా 1 + 1 2 అవుతుంది. బట్ ఇక్కడ మాత్రం 1 + 1 1 అవుతుంది. ఇంకో 4 నిమిషాలు గడిస్తే 1 + 1గా ఉన్న మేము ఒకటవుతాం. ఈ టైంలో ఎవరు? షట్! మీరు ఇప్పుడు వచ్చారేంటి? అదేంటి అలా అడుగుతున్నావు? అదే ఈ టైంలో వచ్చారేంటి అని. ఇక్కడే చెప్పాలా బాబు? లోపలికి వచ్చి చెప్పొచ్చా? రండి 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 రండి. అరే, ప్రెసిడెంట్ గారా? రండి రండి. ఏమ్మా, బాగున్నావా? మీరు ఎందుకు వచ్చారో త్వరగా మాట్లాడి వెళ్ళిపోండి. నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు? అదే చాందిని గారు, పడుకునే టైం అవుతుంది కదా, లేట్ అవుతుందేమో అని. పాపం మీ హెచ్ఆర్ నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నట్టున్నాడు. పద చాందిని, మన ఇంటికి వెళ్ళి పడుకుందాం. ఎందుకులే రాము, ఇది మా గెస్ట్ హౌసే కదా, ఇక్కడే ఉంటాను. యా, మీకెందుకు ఇబ్బంది? మాకు ఇబ్బంది ఉంటే మేము వచ్చి ఎందుకు అడుగుతాం? చాందిని, పద మా ఇంటికి వెళ్దాం. లేదు రాము, గెస్ట్ హౌస్ ఉంచిందే మేము వచ్చినప్పుడు స్టే చేయడానికే కదా, నేను ఇక్కడే ఉంటాను. సర్లే రామలక్ష్మి, ఆ అమ్మాయి అంతగా చెప్తుంటే మనం కాదనడం ఎందుకు? అబ్బా ప్రెసిడెంట్ గారు, మీరు పెద్ద మనసుతో చెప్పారండి కదా. నువ్వు నాతో పాటు మా ఇంటికి వచ్చాయి. నేనా? నేనెందుకు? అంటే ఏంటి బాబు, నువ్వు ఇక్కడే ఉంటావా? తప్పే ఉంది ప్రెసిడెంట్ గారు, చాలా రూమ్లున్నాయి. పైగా తను మా ఎంప్లాయే. బాను, నేను తీస్తాను.
ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.